Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఈ ఫీల్డ్లో మనం ఒక స్టెప్ ముందుకేస్తున్నాము అంటే ఒక 4 స్టెప్పులు వెనక్కి లాగేవాడే ఉంటాడు. మన చుట్టూ ఉండే వాళ్ళే మన ఫ్రెండ్సే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బిగ్ బాస్లో నువ్వు ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. నిజంగా సింపతి పిఆర్ టీం వల్ల గెలిచావు అని అంటే ఏమని చెప్తావు ఈ రోజున? డబ్బులు ఇచ్చి పిఆర్ చేసుకునే అంత పరిస్థితి కూడా నాకు లేదు. ఏ మనుషులు రా ఇల్లు. బట్ సన్నీ ఈ 12 years 13 years కెరీర్లో ఒక 4-5 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు, అవునా కదా? డిప్రెషన్కి వెళ్ళాడు. ఎవరబ్బా చెప్పింది బిగ్ బాస్ ఒక అమ్మాయి డేటింగ్కి పిలిచింది, గోవా కూడా వెళ్ళారు ఇద్దరు అని? అమ్మాయి పేరు వెళ్తే తప్పే ఉంది. ఆయన ఒకవేళ వెళ్ళినా కానీ ఒక బిగ్ బాస్ అమ్మాయితో గోవాకి వెళ్ళాం అనుకో, దానిలో తప్పే ఉంది. ఆయన పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు కదా. ఆవిడ పేరు చింగు, ఆవిడ పేరు చాంగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ విజయ్ సన్నీ, అదే మన బిగ్ బాస్ బిగిలి. ఎస్, హాయ్ సన్నీ. హాయ్ మచ్చా, హౌ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. మంచి యాపిల్ పండులాగా ఉండేవాడివి, సన్నగా అయిపోయావు. యా, ఇక తప్పదు, కొన్ని ప్రాజెక్ట్స్ మనం మార్చేస్తాయి అంతే. అంతేనా? యా, అంటే బేసిక్గా నాకు స్క్రీన్లో వచ్చేసరికల్లా చబ్బీగా గట్టిగా కనపడితే అదొక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చే క్యారెక్టర్లన్నీ కూడా కొంచెం స్లిమ్ గా లవర్ బాయ్. చూసావా ఏటీఎంలో? చూడలేదు. ఏటీఎంలో ఐ డిడ్ ఆల్మోస్ట్ 11 to 12 kgs తగ్గాల్సి వచ్చింది. ఓకే, దానికి ఛాలెంజ్ అది. దాని తర్వాత ఇమీడియట్ గా ఇవి వచ్చాయి. అది బాగుంది అనిపించింది. ఆ పర్సనాలిటీ, ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. రన్నింగ్ చేసి అవన్నీ చేసి బాగా ట్యూన్ చేసుకున్నప్పుడు అది చాలా కంఫర్ట్ ఉండే. అంటే అవుట్ఫిట్స్ కానీ అవన్నీ కొంచెం కంఫర్ట్ అనిపించింది. అంటే ఈ ఫీల్డ్లో మనం ఒక స్టెప్ ముందుకేస్తున్నాము అంటే ఒక 4 స్టెప్పులు వెనక్కి లాగేవాడే ఉంటాడు. మన చుట్టూ ఉండే వాళ్ళే మన ఫ్రెండ్సే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బిగ్ బాస్లో నువ్వు ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఒకళ్ళైతే సింపతి గెయిన్ చేసుకొని బయట పిఆర్ టీం పెట్టి గెలిచాడు, అక్కడ ఏం లేదు డొల్లా అని చెప్పి కొంతమంది కావాలని ప్రోపగండా స్టార్ట్ చేశారు. కొంతమంది ఏమో కష్టపడ్డాడు, ఉన్నది జెన్యున్గా మాట్లాడాడు, అందుకే ఓట్ చేశారు, గెలిచారని కొంతమంది అంటారు. నిజంగా సింపతి పిఆర్ టీం వల్ల గెలిచావు అని అంటే ఏమని చెప్తావు ఈ రోజున? నాకు పిఆర్ నా ఫ్రెండ్స్ అండి. ద బెస్ట్ పిఆర్ ఇన్ ద వరల్డ్ ఈస్ అవర్ ఫ్రెండ్స్. సో వాళ్ళు పైసలతో కొనలేం వాళ్ళని. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వెపన్స్ అవే. పిఆర్ టీం అయితే ఉంది. నా ఫ్రెండ్సే నా పిఆర్. అంటే పిఆర్ ఈజ్ నథింగ్ బట్ ప్రమోటింగ్ యువర్ ఫ్రెండ్. కొంతమంది డబ్బులు ఇచ్చుకుంటారు, కొంతమంది ప్రేమతో చేస్తారు. బట్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నేను హౌస్లోకి వెళ్ళాక నేను వాళ్ళకి డబ్బులు ₹1 ఇవ్వలే పాపం. ఉల్టా నాకే వాళ్ళ బట్టలు అడిగినా నేను హౌస్లోకి వెళ్ళే ముందు. అరే నీ టీషర్ట్లో ఏమైనా ఉంటీరా బాబు. అప్పటికి ఇంకా షాపింగ్ చాలా చేసా. బట్ లోపల ఏంటంటే ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. అప్పటికి వాళ్ళు దే హెల్ప్ మీ లాట్. సో బయటికి చాలామంది డబ్బులు ఇచ్చి పిఆర్ చేసుకునే అంత పరిస్థితి కూడా నాకు లేదు. ఈవెన్ ఇద్దామన్న ఆలోచన ఉన్నా డబ్బులు లేవు అప్పుడు. సో నా దగ్గర ఉన్న ఫ్రెండ్సే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే ఆ టైంలో. అండ్ నాకు నిజంగా చెప్పాలంటే నెగిటివిటీ అనేది ఎవరికైనా ఉంటుంది మచ్చా, బరాబర్ ఉంటుంది. నా గురించి మాట్లాడినా నాకు పెద్ద ఫరక్ పడదు. ఈవెన్ ఇఫ్ సంబడి సేస్ దట్ నువ్వు నిజంగానే ఇలా చేసినావు అన్నా నేను యాక్సెప్ట్ చేస్తా. దానివల్ల నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. కాకపోతే ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నన్ను ఇష్టపడ్డ కొంతమంది ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే నన్ను ఇష్టపడ్డ కొంతమంది వ్యక్తులు కానివ్వండి, లైక్ వాళ్ళు ఇవి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరు నాకు నిజంగా తెలియని వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వన్ బై వన్ నన్ను ఇష్టపడ్డ ప్రతి ఒక్కరూ నాకు పాజిటివ్గా హెల్ప్ చేసి నా ఫ్రెండ్స్కి చాలా ఈజీ అయింది. అరే మేము ఏం చేయగలము అంటే కొంతమంది నువ్వు అన్నట్టు కొంతమంది నాకు బయటకు వచ్చాక తెలిసింది వాళ్ళు ఇంత డబ్బులు పెట్టారు, అంత డబ్బులు పెట్టారు, ఇలా చేశారంటే మనకు ఆ స్కూల్ తెలియదురా. మనకు తెలిసిందల్లా ఒకటి, వాట్ వీఆర్ అంతే. మనం ఎట్లున్నామో అట్లనే ఉంటే అందరూ ఇష్టపడతారు అన్నది ఒకటే కాన్సెప్ట్. నా రూల్ నెంబర్ 1 నా ఫ్రెండ్స్కి ఒకటే చెప్పేవాడిని బయట లోపలికి వెళ్ళే ముందు. నేను వాళ్ళకి అందరికీ అన్నం తింటున్నప్పుడు ఒక మాట అన్నాను, 100 మంది నాకు ఇది ముందు తెలుసు, 100 మంది ట్రోల్ చేస్తారు, నేను గట్టిగా వేసుకుంటారు, అన్నీ చేస్తారు, నన్ను అంటారు. దయచేసి ఉల్టా ఒక్క మాట అనకండి. ఒక్క మాట అంటే ఒక్క మాట, కామెంట్కి రిప్లై కాదు ఏమి ఇవ్వకండి. నా సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ అన్నీ నేను ఇచ్చేసి వెళ్ళిపోయా. నా ఫ్రెండ్స్ ఆ ప్రామిస్ని లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు. నన్ను కొంతమంది వేరే ఇప్పుడు మీ మీద ఇష్టంతో నన్ను ద్వేషించడం ఉంటుంది కదా, ఆ ద్వేషం మామూలుగా రాలే. ఒక స్టేజ్లో స్టార్టింగ్ 3-4 weeks నా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యేవాళ్ళు, ఏ మనుషులు రా ఇల్లు అది. కానీ అక్కడ వాళ్ళకి మాత్రం ఒక మాట గుర్తుంది. సని ఒక మాట చెప్పిపోయాడు, మనం ఉల్టా ఒక్క కౌంటర్ కూడా ఇవ్వద్దు, లెట్ దెమ్ ఫైట్. ఎంతవరకు వస్తారో అనని
లాస్ట్కి వచ్చేసరికల్లా నాకు అనిపించింది, నా ఫ్రెండ్స్కి అనిపించింది ఏంటంటే వాళ్ళు రిలాక్స్గా ఉన్నారంట. మేమేం చేయలేరా, జెన్యున్గా మాట్లాడితే నువ్వు మాకు బాధ్యత చెప్పిపోయావు, కానీ మాకంటే ఎక్కువ నేను ఇష్టపడ్డోళ్ళు హ్యాండిల్ చేసేసారు, సో మాకు అది చాలా ఈజీ అయిపోయింది అన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. బయటికి రాగానే నేను చూసిన జనాల్ని కూడా నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు వాళ్ళు ఉంటారు. అందరూ నా ఫ్రెండ్స్ వచ్చి బయట నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరూ వచ్చి ఆ అన్నపూర్ణ స్టూడియో బయట ఎప్పటికీ మర్చిపోని రోజు అది. సో నువ్వు అన్నట్టు డబ్బులు ఇచ్చి కొన్ని కొనలేం మచ్చా, అంతే. బట్ సన్నీ ఒక మాట అన్నా, వెళ్ళేటప్పుడు డబ్బులు ఇద్దామన్నా కానీ అప్పుడు లేవు దగ్గర, జీరో బ్యాలెన్స్ అని. నిజంగా వెళ్ళేటప్పటికి అంటే నేను బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏమని చెప్తావు అసలుకి? అప్పటికి నా దగ్గర ఒక ప్రాబ్లీ ఒక 30,000-40,000 ఉండి ఉంటాయి బిగ్ బాస్కి వెళ్ళేటప్పటికి. బిఫోర్. అంతే అంతే 30,000-40,000 అంతే. అండ్ అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అప్పటికి నేను ఏం చేయట్లేదు. అది సీరియల్స్ సీరియల్ ఏంటంటే రైట్, డైలీ మనీ. అప్పటికి అన్నీ కొంచెం మనం మైనస్లోనే ఉండే. నాకు అప్పులు లేవు ఇక్కడ, అదొక అదృష్టం అంతే. నాకున్న వాటిలో నేను అడ్జస్ట్ అయ్యేవాడిని, నా మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్, నా కార్ ఆల్. సో వెళ్ళే ముందు ఉన్న మనీలో కొంచెం షాపింగ్కి ఎక్కువ పెట్టేసా, బికాజ్ లోపల బట్టలు వేసుకోవాలి కదా, తప్పదుగా. ఒకరోజు 2 రోజులు కాదు ఉండేది, తెలియదు, డిసైడ్ అవ్వలే. అప్పటికి నేను యాజ్ పర్ ద రూల్ వెళ్ళాలి, నేను ముందే షాప్ చేసేసుకోవాలి. సో నాకు తెలిసిన బాంబే అటు సైడ్ వెళ్ళి తక్కువలో ఎక్కడ దొరుకుతాయి అన్నీ, మళ్ళీ అవి కూడా సరిపోవని చెప్పి అప్పుడు ఫ్రెండ్స్ని నీ టీషర్ట్ ఇచ్చి వాడి టీషర్ట్ ఇచ్చి ఎవరు దొరికితే వాడిది మంచిది వేసుకొని వెళ్ళిపోయి, దట్స్ హౌ ఐ మేనేజ్డ్ అంతే. బట్ సన్నీ, నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళేమో కొంత ఒక స్టార్ హీరో రేంజ్ హోదా ఇస్తున్నారు కావాలని, ఆ బిల్డప్ అది ఇది అది కొంచెం కనపడుతుందని అంటారు. బట్ సన్నీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకే సన్నీ అంటే ఏంటో తెలుస్తుంది కూడా. బట్ సన్నీ ఈ 12 years 13 years కెరీర్లో ఒక 4-5 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోతున్నాను, ఏంట్రా బాబు ఈ లైఫ్ అని. అవునా కదా? నేను సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడు చేయను, డిప్రెషన్కి వెళ్ళాను. అలాంటి పిచ్చి థాట్లు నాకు రావు, బికాజ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ మై ఫ్యామిలీ. డిప్రెషన్లోకి వస్తేనే సూసైడల్ థాట్స్ అనే, డిప్రెషన్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. అది నా దృష్టిలో నువ్వు బాధపడుతూ ఉంటావు, ఒక జోన్లో ఉంటావు, ఏమైపోతుంది అని ఒక జోన్లో ఉంటావు. ఆ టైంలో నీకు కమ్అట్ అవ్వాలంటే టైం పడుతుంది, నాకే కాదు ఎవరికైనా. సంబడి అంటే ఒకడికి లవ్ డిప్రెషన్ ఉంటుంది, ఒకడికి కెరియర్ ఉంటుంది, ఒకడికి ఫ్యామిలీ ఉంటుంది. నాది కెరియర్ ఉండే యాక్చువల్లీ. ఐ హ్యావ్ లవబుల్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ లవబుల్ ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి. బట్ కెరియర్ విషయంలో కొంచెం డిప్రెస్ అయి ఉండే, నా ట్రాక్ ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నాను నేను అనే ఒక చిన్న ఉంటుంది. బట్ అగైన్ కమాన్ మ్యాన్, యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ యూ, డూ ఇట్ ఇలా ఉంటుంది. అప్పుడు డిప్రెషన్ ఎవరికైనా ఉంటాయి. సూసైడల్ థాట్స్ నాకు ఎప్పుడు రావు కూడా, అది నేను రానివ్వను. లైఫ్ ఇస్ ఒక్కసారి వచ్చే లైఫ్నే ఆయన ఎప్పుడు తీసుకుపోతే అప్పటిదాకా వెయిట్ చేయాలి, అంతేగాని మనంతటా మనం పనిష్ చేసుకోకూడదు అనేది నా ఇది. బట్ ఉంటుంది ఎవరికైనా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత యూ కాంట్ లిసన్ టు యూ, అంతే. అలాంటి టైంలో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్, అంతే. నేను నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ని తలుచుకుంటే చాలు. అదే ఫ్యామిలీ అంటే పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు కదా? ఉన్నారు, చైనాలో ఉన్నారు. అవును, చైనాలో ఒక వైఫ్ ఉంది, ఆవిడ పేరు చింగు, వాడి పేరు చాంగ్. జపాన్లో 2 ఉన్నారు, వాడు లింగు బాంగ్. అసలు ఇది ఎలా వచ్చింది పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు అనేది? ఏమడాలి, నాకేడ అవ్వాల్సిన కార్యక్రమాలు ఏమి అవ్వక పెళ్ళి ఆడైతే ఇంకా లేదు, పెళ్ళికి లేదు, సీన్ లేదు. కొన్ని లవ్ ఉందా? లవ్ ఉండేది ఒక అప్పుడు చిన్నప్పుడు. ఓకే, అది కూడా లవ్ అను, ఇట్స్ జస్ట్ అట్రాక్షన్ అంట, ఒక ఏజ్ అట్రాక్షన్ అంటారు కదా, అది ఉండే. ఆ తర్వాత నాకు ఎప్పుడు అంత పర్టికులర్గా ఒక పర్సన్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నాతో ట్రావెల్ అవ్వాలన్నట్టు ఎవరు రాలేదు. ఎప్పుడు గంట మోగలేదా? ఏ రకమైన గంట? అదే ఈ అమ్మాయిని చూస్తే అబ్బా మోగుతూనే రకమైన గంట వేరు, మా జనానికి ఉన్న గంట. మా దాంట్లో గంట ఉంటుంది, అందుకే అన్నాను. మీరు ఎప్పుడు గంట సింబల్ కొట్టమంటారు కదా, ఈ సినిమాలో ఎవరైనా గంట సింబల్ అంటే అదే గుర్తొస్తుంది. నాకు ఎప్పుడు రాలేదు అది. అంటే ఒక జర్నీ చేస్తే కానీ మనం అర్థం చేసుకోలేము ఎవరినైనా. నా జర్నీలో అయితే ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా నేను ఇష్టపడుతున్నానని ఇప్పటిదాకా నా ఎంటైర్ లైఫ్లో చెప్పిన అమ్మాయి లేదు. అంటే నా పర్సనల్ లైఫ్లో ఎక్కడ మేము ట్రావెల్ అయ్యే ఫ్రెండ్స్లో అందరూ వాళ్ళ కమిటెడ్ లైఫ్లో ఉంటారు. నా కెరియర్లో ఎప్పుడు కూడా నాకు సీరియల్ పరంగా చూసుకున్నా కానీ, లేదా యాంకరింగ్ పరంగా చూసుకున్నా కానీ, ఇప్పుడు నేను చేసే వృత్తిలో అయినా కానీ నాకు ఉన్న ఫ్రెండ్సే అంతే. ఎక్కడ కూడా నీకు కాలేజ్ లైఫ్లోనే ఆ బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ ఉంటాయి. టు బి ఫ్రాంక్, అంటే పాసింగ్ క్లౌడ్స్,
టైప్ కాకుండా స్టే ఉంటారు అక్కడ. సో ఆ టైంలో నాకు కో ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిలు లేరు. ఓకే. ఎడ్యుకేషన్ మనం చదివిందే ఒక డిగ్రీ, నేను పీజీ దాకా వచ్చి డిస్కంటిన్యూ చేసా. కానీ నా ఎంటైర్ 10th తర్వాత నుంచి నా ఎంటైర్ లైఫ్లో నాకు కాలేజ్లో అమ్మాయిల ఫ్రెండ్స్ కూడా లేరు. ఎవరబ్బా చెప్పింది బిగ్ బాస్ ఒక అమ్మాయి డేటింగ్ కి పిలిచింది అని చెప్పి? నన్నా? గోవా కూడా వెళ్ళారు ఇద్దరు అని. ఓర్ని అవునా? ఏ అమ్మాయి నాకు చెప్పచ్చు కదా. పేరు నాకు లేదా పేరు? అమ్మాయి పేరు రాజశేఖర్ అని, కానీ మేల్ నేమ్ ఉంటుంది. ఓ నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాడు. 6 వాడితో వెళ్ళా బ్రో. ఓకే ఓకే. వాడితో వెళ్ళాల్సి వచ్చింది. ఆడికి వెళ్ళా కూడా బాధపడ్డా, ఇద్దరు నువ్వు నేను రావడం ఎట్రా కదా అని. బట్ ఈస్ వెరీ అమేజింగ్ గాయ్. అంటే వెళ్తే తప్పే ఉంది ఆయన, ఒకవేళ వెళ్ళినా కానీ ఒక బిగ్ బాస్ అమ్మాయితో గోవాకి వెళ్ళాం అనుకో, దానిలో తప్పే ఉంది. ఆయన ఊరికి బీచ్ చూసి వస్తారు అంతే. బీచే ఉంది, బాగా beach. వెళ్తే బీచే ఉంది, పార్టీస్ ఏముంది, ఏదైనా చిల్ అవుతారు. బట్ వెళ్తే బాగానే ఉంటుంది. నేను వెళ్తే ఓపెన్ గా పెట్టుకుంటాడు వాళ్ళు, మనం బుక్ ఎప్పుడు దాచిపెట్టాం. సూపర్, అది సంగతి. అంటే రావాలిగా అమ్మాయిలు. ఏ బిగ్ బాస్ అమ్మాయి వస్తుంది చెప్పు? మా సీజన్లో ఎవరిని అడగాలి చెప్పు? ఇప్పుడు నీ సీజన్లో నువ్వు అడగగలవు, జర్నీ చేయగలవు. మా సీజన్ మొత్తంలో నాకు అట్లా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పర్సన్, అంటే లవ్ పరంగా ఏదో ఒకటి ఉన్న పర్సన్, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంటైర్ సీజన్ అంతా ఫ్రెండ్స్, కానీ వీ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ లైక్ అ ఫ్యామిలీ అంతే. ఓకే. వేరే సీజన్లో జర్ర బయటికి పోదాం అంటే వస్తారా? ఆ సీజన్ వల్ల చచ్చిపోతారు. ఆల్రెడీ ఆల్రెడీ అట్లా ఖర్చు ఏంటి సార్, మొత్తం దుప్పటి అన్నీ వేసి పడేసారు అక్కడ. అంటే నేను ఇన్వాల్వ్ అవ్వను. వేరే సీజన్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఐ నెవర్ పర్సనల్గా ఐ డోంట్. ఎప్పుడు వాళ్ళకు కూడా తెలుసు వీడు జోన్లో ఉంటాడు, బట్ నాతో ఉన్నంతసేపు మేము ఈవెంట్స్లో కలిసినా కానీ ఎక్కడైనా వీ స్పెండ్ అ గుడ్ టైం. ఆఫ్టర్ దట్ బై బై, సీ యూ, బై బై. ఓకే.